అమరావతి సాధన గురించి ఆర్నిశలు పనిచేసినటువంటి బాలకోటయ్య గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సామాజిక బోర్డుకు చైర్మన్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ తిరునగిరి జ్యోత్స్న గారు టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా బాలకోటయ్య గారు, కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని మీరు ఎట్లా స్వాగతిస్తారు? సిస్టమ్ మీద మ్యూట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. యా ఓకేనా? ఎస్ బాలకోటయ్య గారు. ఎస్. 9 ప్రైమ్ వీక్షకులకు, మీకు అలాగనే డిబేట్లో పాల్గొన్న జ్యోత్స్న గారికి, కృష్ణాంజలి గారికి కూడా నమస్కారాలు సార్. ఎస్. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ పెడుతున్న సందర్భం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిలో సంతోషించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం, గర్వపడాల్సిన విషయం. కాకపోతే కొంతమంది దుఃఖిస్తుండటం బాధాకరం. ఈ గెజెట్ నోటిఫికేషన్ వస్తే మీరు ఇందాకన్నట్టుగా తమ విధ్వంసక పరిపాలనకు అవకాశం ఉండదు, మళ్ళీ అమరావతి మీద నిప్పులు కక్కటానికి వీలుండదు, చిందులు దొక్కటానికి, పేర్లు పెట్టడానికి, రాజధానిని రాజకీయం చేసి పండగ చేసుకోవటానికి, పప్పు బెల్లాలు చేసుకోవటానికి, రాక్షస మందలాగా మహిళల్ని లేదా రైతుల్ని అఘోరపరచడానికి అవకాశం ఉండదని దుఃఖిస్తున్న సందర్భం కూడా ఇది. నిజానికి మీరు జర్నలిస్టులు, మనం ఎన్నో చూసాం. ఆంధ్రప్రదేశ్ తీర్మానం చేసిన ధర్మెల రేపు అనధికారికంగా కాదు శ్రీశైలం గారు, అధికారికంగానే రేపు క్యాబినెట్ తీర్మానం కూడా లేకుండా డైరెక్ట్గా లోక్సభలో బిల్లు, తనంతరం రాజ్యసభలో బిల్లు, ఆ తర్వాత రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే విభజన చట్టం 2014లో న్యూ క్యాపిటల్ అని రాసుకున్నామో క్లాస్ 5 సబ్ క్లాస్ 2లో ఆ న్యూ క్యాపిటల్ అనే చోట అమరావతి క్యాపిటల్ అనే పదం చేర్చబోతున్నాం. నిజానికి ఏంటంటే 1951 నుంచి ఆంధ్రప్రదేశ్ భాషా సంయుక్త రాష్ట్రంగా విభజన నాటి దగ్గర నుంచి కర్నూలులో రాజధాని పెట్టుకున్నారు. 56లో హైదరాబాద్ వెళ్ళాము. 2014లో విభజన చట్టం వచ్చింది. తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా పోయిన సందర్భంలో నూతనంగా ఒక శాశ్వత రాజధాని నెలకొల్పుకుంది ఆంధ్రప్రదేశ్. దానిని ఈ రోజున ఏ కేంద్ర ప్రభుత్వం అయితే హైదరాబాద్ రాజధాని తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించుకోండి అని చెప్పిందో ఆ విభజన చట్టం ప్రకారంగా ఈ రోజున విభజన చట్టం చేస్తున్నారు. దీనిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే కాదు, కూటమి ప్రభుత్వమే కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు కూడా ఆహ్వానించాలి, స్వాగతించాలి. బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, తమ్మినేని సీతారాం గారు లాంటి వాళ్ళు, లేదా అధర్మ ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు తీర్మానాన్ని చిత్తు కాగితంగా పోల్చటం. రేపు మేము అధికారంలోకి వస్తే కోదాడ దాటితే చల్లని వైసీపీ పార్టీ మళ్ళీ దీన్ని ఏదో చట్టాన్ని మార్చేస్తాము, రాజధాని మార్చేస్తామని చెప్పి ప్రజల్లో ఒక ఇబ్బందికరమైన అపోహను సృష్టించడం అనేది మహా దుర్మార్గం. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల్లో వాములు తిన్న స్వాములంటే వీళ్ళ మాటకి పొంతం లేదు, వీళ్ళ చేతకి పొంతం లేదు. నేను ఒక మాట చెప్తాను, శ్రీశైలం గారు 3 రాజధానుల నినాదంతోనే కదా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర 4 దిక్కుల 4 రాజధానులు పెడతామని కదా వీళ్ళు చెప్పింది. చెప్పిన తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని తర్వాత సమీక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు రాజధాని మీద రాజకీయాలు చేయటం అనేది దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదండి. కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే బొడ్డుకు మసి రాసుకొని, నేను అనకూడదు కానీ కొన్ని పదాలని, బొడ్డుకు మసి రాసుకొని రాజధానిని కత్తులు నూర్చమండి. వాళ్ళ బాబాయిని చంపిన గొడ్డల్లాగా, లేదా వాళ్ళ చెల్లిని తరిమేసినట్టు, తల్లిని అగౌరపరిచినట్టు కత్తులు నోట్లు రాజధాని మీద కత్తులేంటి సార్? మీకు ఒక మాట చెప్తాను. పట్టిసీమ దండగా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పట్టిసీమ నీళ్ళే వాడారు. పోలవరంలో అవినీతి జరిగిందన్నాడు, రూపాయి బిళ్ళ నిరూపించాల. అమరావతిలో అవినీతి జరిగిందన్నారు, ఒక్క 10 రూపాయలు పట్టుకున్న పాపాను పోలేదు. అసలు అమరావతి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి బినామీలు అన్నారు. ఈ రోజు మళ్ళీ రైతుల గురించి మాట్లాడుతున్నారు. నిజానికి నేను ఒక మాట చెప్తాను సార్, తెలంగాణ రాష్ట్ర ఆదాయము 1,42,000 కోట్ల రూపాయలు అయితే కేవలం హైదరాబాదు, భాగ్యనగర్ నుంచే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి. పరిపాలనా కేంద్రం వేరు, అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. అభివృద్ధి వికేంద్రీకరణ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అటు విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ కానీ,
మొన్న అనకాపల్లిలో విద్యుత్ సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేయటం కానీ, టీసీఎల్ కానీ, అటు కడపలో ఉక్కు కేంద్రం కానీ, జల ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ వికేంద్రీకరణలో భాగం. అమరావతిలో కేవలం బాలకోటయ్య గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. మనం కృష్ణాంజనేయులు గారు చివరి మాట ఒకటి చెప్తాను సార్. చెప్పండి. రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ, వైసీపీ పార్టీ చేస్తున్న ఈ తప్పుడు విధానాన్ని, ఈ విష ప్రచారాన్ని, ఈ కాలకోట విషాదానికి ప్రజలే చేత్కరించాలి. అమరావతి మీద ఎవడు దుమ్మెత్తిపోసినా, నేను చెప్తున్నా సార్, రేపు గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అమరావతి మీద ఎవరైనా చిందులు నొక్కితే తోలు తీస్తాం. అమరావతి మహిళలన్నా కూడా తోలు తీసి లోపలేస్తాం. డైరెక్ట్ గా చెప్తున్నాను, వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి. అమరావతి మీద కారాలు మీడియాలు వాళ్ళకి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమరావతి నుంచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది.